వెరీ గుడ్ మార్నింగ్. కొలుగురి 24/7 న్యూస్ టీవీ ఆధ్యాత్మిక వాస్తు ప్రవచనాలకు, విద్యా వైజ్ఞానిక విషయాలకు, సినిమా రాజకీయ పౌరోహిత సెలబ్రిటీల ఇంటర్వ్యూల కోసం, మనోగతాల కోసం చూస్తూనే ఉండండి 24/7 న్యూస్ టీవీ. గడిచిన 24 గంటల్లో మనం చూసిన వార్తలు, మనం విన్న వార్తలు, మనం చదివిన వార్తలు, సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలు, రచ్చబండ దగ్గర జరుగుతున్న కొన్ని చర్చలు, ఇవన్నిటికి కూడా ఈ వార్తల్లో అసలు నిజాలేమిటి, వాటి వెనక ఉన్న ఉద్దేశాలేమిటి అని విశ్లేషించే ప్రోగ్రామే ఈ న్యూస్ అనాలసిస్. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం న్యూస్ అనాలిసిసే కాదు, న్యూస్ పోస్ట్ మార్టం కూడా. ఇకపోతే ఈరోజు ఒట్టేసి చెప్తున్న మూసీ ప్రక్షణ తథ్యం, 3 పార్టీల పాలనపై రచ్చబండలో చర్చ పెట్టండి, ఏ త్యాగాలు చేసిన భరోసాకు సంకేతం, 1300 కోట్ల రూపాయలతో 6092 కిలోమీటర్ల హ్యామ్ రోడ్లు పనులకు భూమి పూజ. ఇది నిన్న ఆయన చేసిన కార్యక్రమం ఏంటంటే కనగల్లు, అంటే మునుగోడు నియోజకవర్గం ఇందుకు వస్తుంది అనుకుంటా, ఇది లేదు నల్గొండ, కనగల్లు నల్గొండ కానీ మునుగోడు నియోజకవర్గంలో వస్తుంది. రెండు కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ లీడ్లో ఉంటారు. బహుశా కోమటిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇది నల్గొండ నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. కొనగల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు హ్యామ్ రోడ్లు పనులకు శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో ఎమ్మెల్సీ నెల్లికంట సత్యము, ఎమ్మెల్యే బాలు నాయక్, ఎంపీ రఘువీర్ రెడ్డి, మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజులు. మరి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా ప్రోటోకాల్ ఏదో మిస్ అయిందని చెప్పి ఫ్లెక్సీలను, బహుశా ఆహ్వాన పత్రికలో ఫోటో లేదనో పేరు లేదని చెప్పి కూడా ఏదో వార్త విన్నాం. మరి ఇక్కడైతే లేదు. ఇక్కడ జరిగింది ఏమిటంటే 13,006 కోట్ల రూపాయలతో 6,092 కిలోమీటర్ల నిర్మించిన 441 హోమ్ రోడ్లు. హ్యామ్ రోడ్లు అంటే ఏంటో చెప్తా ఇప్పుడు. ఇక్కడ మనం చర్చించాల్సిన విషయం చాలా సీక్రెట్గా ఉంది. హ్యామ్ అంటే HAM, హ్యామ్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్. అంటే ఇదేంటంటే హ్యామ్ అంటే ప్రభుత్వము అండ్ ప్రైవేటు భాగస్వామ్యంలో రోడ్లు నిర్మించేటి కార్యక్రమం. ఇది ఎన్ని వేల కోట్ల ప్రాజెక్టు? 13,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు. 1 కాదు 2 కాదు, కోటి రూపాయలు, 13,006 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఎన్ని కిలోమీటర్లు? 6,092 కిలోమీటర్లు. బహుశా ఇది 441 అంటే డివిజన్ రోడ్స్ ఏంటో, ఇటు ఒక రోజు అక్కడ ఆ ఊరుకోటి ఈ రోడ్కి ఏవో 440 ప్రాంతాల్లో రోడ్లు అనుకోవచ్చు దాన్ని. అయితే ఈ 13,000 కోట్ల హ్యామ్ అన్నాం కదా, అంటే ప్రభుత్వము అండ్ ప్రైవేటు సంస్థ ఇవన్నీ కలిపి నిర్మిస్తే ఈ నిర్మాణంలో 40% ప్రభుత్వము భరిస్తుంది, 60% ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడి పెట్టి రోడ్డు నిర్మిస్తారు. అయితే ఈ పెట్టుబడి పెట్టినటువంటి ఈ ప్రైవేటు సంస్థ ప్రారంభం జూన్ 28 నల్లగొండ జిల్లా కనగల వేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త ప్రాజెక్ట్ ఇది అన్నట్టు ఇప్పుడే ప్రారంభమైంది. ప్రాజెక్టు పైలాన్ను ఆవిష్కరించి, పైలాన్ అంటే గుర్తుగా నిర్వహించేది శిలాఫలకం, స్తూపం. లక్ష్యం మొదటి దశలో 34 ప్యాకేజీలో మొత్తం 441 రహదారులు నిర్మిస్తారు, అభివృద్ధి చేస్తారు. నిర్వహణ, ఈ పద్ధతి ద్వారా నిర్మించిన రోడ్లపై ప్రైవేట్ ఏజెన్సీలే 5 నుంచి 10 ఏళ్ల పాటు మరమ్మతులు చేస్తూ నిర్వహణ బాధ్యత చూసుకుంటారు. ఇక్కడ టోల్ ట్యాక్స్ లేదు. ఇది ప్రధానంగా వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి అంశం. ఈ రోడ్డు వినియోగం కోసం సామాన్య ప్రజలు ఎలాంటి టోల్ రుసుము చెల్లించవసరం లేదు. ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ హ్యామ్ అంటే 40% గవర్నమెంటు, 60% ప్రైవేటు సంస్థ నిర్మించి ఒక రోడ్డు నిర్మిస్తే అది 5 నుంచి 10 ఏళ్ల పాటు ఆ సదరు ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తుంది. అంటే ఎప్పుడైనా ఇక్కడ రిపేర్ వచ్చినా, గుంటలు పడ్డా, కూలిపోయినా, తెగిపోయినా, పెచ్చులూసినా, లేదా ప్రమాదవశాత్తు కొన్ని సందర్భంలో యాక్సిడెంట్లు అవుతా కూడా అవి
రోడ్డు కూడా ఖరాబ్ అవుతుంటుంది, వర్షం వస్తూ కూడా ఖరాబ్ అవుతుంటుంది. 5 నుంచి 10 సంవత్సరాలు, ఈ 5-10 సంవత్సరాలు దాన్ని మెయింటెనెన్స్ కూడా సదరు సంస్థే నిర్వహిస్తుందంటే స్పష్టంగా ఈ 10 ఏండ్లు ఈ 441 రూట్లకు ప్రైవేటు సంస్థ గుత్తాధిపత్యం ఇచ్చేస్తున్నారు, హక్కులు ఇచ్చేస్తున్నారు. మరి ఊరికేం చేస్తుందా మన సంస్థ? ఫ్రీగా చేస్తుందా? ఆల్రెడీ 60% పెట్టుబడి పెడతా ఉంది. పెట్టుబడి పెడతా ఉంటే మరి ఇక్కడ మతలబ్ ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. వాళ్ళు పెట్టుబడి పెడతారు, మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఏమైనా అహోబిలమ్స్ మఠం నడుపుతున్నారా, సన్యాస మఠం నడుపుతున్నారా, లేదా సేవా సంస్థ నడుపుతారా? కాదు కదా, వ్యాపారమే చేస్తారు కదా. మరి ఇక్కడ దీనికి విధి విధానంలో మార్జిన్ ఎంత, వాళ్ళ మెయింటెనెన్స్కి ఏమి ఇస్తున్నారు, ఇవన్నీ డిపిఓ లేదు ఇంతవరకు. ఒకవేళ ఉన్నా బయట రావట్లేదు. ఇకపోతే ఇక్కడ స్పష్టంగా ఈ స్కీము మొదలు కాగానే ఫస్ట్ విమర్శించేది అంటే దోపిడీకి తెరదించారు, పలానా సంస్థకు ఈ కాంట్రాక్టు దోచిపెడటానికి, టోల్ ట్యాక్స్ రూపంలో దోచిపెడటానికి ఇది తెర మీద తీసుకొచ్చారనే విమర్శలు వస్తాయని చెప్పి దానికి అందమైన ట్యాగ్ వేశారు. దీనికి ట్యాక్సులు వసూలు చేసుకోవడానికి వాళ్ళకి హక్కు లేదు అని చెప్తున్నారు. ఇది వాస్తవమే నిజంగా. మరే ఈ రోడ్ నిర్మించిన తర్వాత టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారని కొత్త జీవో తీసుకొచ్చి పెడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు విమర్శించి బయటికి రావడానికి టోల్ ట్యాక్స్ లేదనో ట్యాగ్ అయితే వేసుకున్నారు. కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా దానికి టోల్ ట్యాక్స్ విధిస్తేనే మరి ఆ 60% రిటర్న్ రావాలి కదా. ఆ 60% రావాలి అంటే మరి ఎవరు ఇచ్చిన కాంట్రాక్టర్కి మేలు జరగాలంటే, ఆయన మేలు జరిగిందంటే ఆయన మేలు ఇంకొకరికి మేలు జరగాలి. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో హిడెన్ ఎజెండా ఉంది. 13,000 కోట్ల రూపాయల వెనక పెద్ద స్కీమే ఉంది. ఈ టెండర్లు ఎవరికి వస్తాయి, ఏ సంస్థలు చేపట్టబోతున్నాయి, వాళ్ళ వెనక ఏ ఫ్యామిలీ జంబో ఫ్యామిలీ ఉంటుందో బహిరంగ రహస్యమే కదా. అంటే ఈ టెండర్ల ఏర్పాటు చేసి రోడ్ ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ టోల్ ట్యాక్స్ రూపంలో ఖచ్చితంగా మళ్ళీ 1,000 కోట్ల రూపాయల స్కామ్కు తెరదీశారు. అంటే 2,000 కోట్ల రూపాయలంటే 2 రాష్ట్రాల ఎన్నికల ఖర్చుల కోసం సిద్ధమవుతుంది అని అర్థం చేసుకోవాలి. మనందరికీ తెలిసిందే రాష్ట్ర ఎన్నికలకు ఎంత ఇన్వెస్ట్మెంట్ వెళ్తుందో, బ్రీఫ్ కేసులు వెళ్తున్నాయో, ఎంత కోట్ చేసుకొని పదవి కొనసాగుతుందో అందరికీ తెలిసిందే కదా. అంటే పక్క రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయంటే ఒక ప్యాకేజీ, ఈ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చిందంటే ఈ ప్యాకేజీ. ఆ ప్యాకేజీల కోసమే మనుగడ సాగిస్తుందా అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా అనుమానాలు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా టోల్ ట్యాక్స్ ఉండబోమని చెప్పి హామీ ఇవ్వాలి. మరి వేచి చూద్దాం. వీటిలో మన ఊహలు, మన అంచనాలు, మన విశ్లేషణలు తప్పు కావాలనే కోరుకుందాం. జరగబోయేది మంచి జరగాలనే కోరుకుందాం.